బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వంగవీటి రాధా టీడీపీలో చేరినట్లు తెలుస్తోంది. టీడీపీ తరపున వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. రాధాతో టీడీపీ కీలక నేతల సమావేశం జరుగుతోంది. ఈ సాయంత్రం లేదా రేపు వంగవీటి సీఎంతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, వైసీపీ నుంచి బయటకు వచ్చిన వంగవీటి రాధా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే చాలా రోజుల క్రితమే వైసీపీని వీడి ప్రస్తుతం ఏ పార్టీలో కూడా చేరకుండా రాధా ఖాళీగా ఉన్నారు. అయితే ఆయన వైసీపీని వీడుతున్నటువంటి సమయంలోనే తెలుగుదేశం పార్టీలో చేరతారు అని చెప్పి జోరుగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా సుమారు 2 నెలలు అవుతుంది కానీ ఆయన ఇంతవరకు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మధ్యలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు వెళ్లి ఆయన పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గతంలో ఆయన ఒక వైసీపీని వీడుతున్నటువంటి సమయంలో ప్రభుత్వానికి కొంచెం అల్టిమేట్ కూడా జారీ చేశారు. ఏంటంటే విజయవాడకు సంబంధించి కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పట్టాలు లేని వారందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి, వారి యొక్క ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వంగవీటి రాధా అడిగిన విధంగానే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా పట్టాల పంపిణీ కూడా పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో తాను పెట్టినటువంటి డిమాండ్లు నెరవేర్చాలనే ఉద్దేశంతో వంగవీటి రాధా టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీకి చెందినటువంటి సీనియర్ నేతలు కొంతమంది నిన్న సాయంత్రం నుంచి కూడా వంగవీటి రాధాతో టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం కూడా టీడీపీకి చెందినటువంటి విజయవాడకు చెందిన ఒక నాయకుడి ఇంట్లో వంగవీటి రాధాతో పాటుగా లగడపాటి రాజగోపాల్, కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా భేటీ అయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే లగడపాటి ఉన్నారా లేదా అనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సింది. కానీ విజయవాడలో ఒక టీడీపీ నాయకుడి ఇంట్లో వంగవీటి రాధాతో పాటుగా పలువురు టీడీపీ సీనియర్ నేతలు కూడా భేటీ అయ్యి రాధాని పార్టీలోకి రావాలని మరోసారి కోరినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే రాధా కూడా తనకు ఎక్కడి నుంచి టీడీపీలో చేరితే ఎక్కడి నుంచి సీట్ ఇస్తారనే దాని మీద కూడా అడిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మచిలీపట్నం ఎంపీగా రాధాను రంగంలోకి దించాలనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని రాధా కూడా చెప్పినట్లుగా మనకు సమాచారం అంటుంది. ప్రస్తుతం మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీగా కొనకళ్ళ నారాయణ ఉన్నారు. గతంలో నారాయణ తాను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయనని చెప్పి కూడా చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చింది. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం ఎంపీగా వంగవీటి రాధాని రంగంలోకి దించితే ఆ సామాజిక వర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉంటుంది. ఖచ్చితంగా మచిలీపట్నం ఎంపీ సీట్ గెలవచ్చనే ఆలోచనలో కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రాధాకి మచిలీపట్నం సీట్ ఇచ్చేందుకు కూడా హామీ ఇచ్చి పార్టీలో చేరాల్సిందిగా కోరినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ సాయంత్రము లేదంటే రేపు ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో వంగవీటి రాధా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వంగవీటి రాధా గతంలో టీడీపీని వ్యతిరేకించి ఆ తర్వాత వైసీపీలో చేరినప్పటి నుంచి కూడా వైసీపీలో విజయవాడ సెంట్రల్ సీట్ అడిగారు. ఆ తర్వాత జగన్ తో కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చాయి. జగన్ తో ఉన్నటువంటి గ్యాప్ తోటి ఆయన వైసీపీని వీడారు. 2 నెలలుగా ప్రస్తుతం ఏ పార్టీలో కూడా చేరకుండా 2 నెలలుగా ఆయన స్తబ్దుగా ఉన్నారు. అయితే టీడీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించడము, అలాగే రాధా డిమాండ్ చేసినట్లుగా పట్టాలు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం వెంటనే స్పందించడం, తర్వాత పట్టాల పంపిణీ కూడా పూర్తయిపోవడంతో రాధా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగానే మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా టీడీపీ నాయకులు కూడా కీలక నేతలు రంగంలోకి దిగి ఆయనకు కావాల్సిన విధంగానే ఆయనకి ఇష్టమైనటువంటి సీట్ ఇవ్వడానికి కూడా దాదాపు ఒక అంగీకారానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ రాత్రికి అధినేత చంద్రబాబు నాయుడుతో రాధా భేటీ అవుతారని తెలుస్తుంది. అయితే సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ వస్తున్నటువంటి బిజీలో కూడా ఉంటారు కాబట్టి ఈ రాత్రికి లేకపోయినా రేపు ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాధా భేటీ అయిన తర్వాత ఆయనకు అధికారికంగా టీడీపీలో చేరే అవకాశం ఉంది. అలాగే పార్టీ ఎక్కడి నుంచి సీట్ ఇస్తుందనే దాని మీద కూడా రేపు ఉదయానికల్లా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మనకున్న సమాచారం ప్రకారం అయితే మచిలీపట్నం నుంచి ఎంపీగా రాధా తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీరావు.